సిక్స్ కదా, బాహుబలి కాదు మామూలుది ఫస్ట్ది 6 ఎక్స్ట్రాతో కలిపి. తర్వాత వెడల్పు ఎంత చెప్పండి, ఎక్స్ట్రాతో కలిపి చెప్పండి. కుచ్చులతో కలిపి 6 అంటే టోటల్ 10 లేదా 11 10 అనుకోండి. ఇక్కడ మీరు కట్ చేసుకున్నప్పుడు 2 మడతలు 4 కొరలు వేసుకోవాలి. హ్యాండ్స్ వేసుకున్న తర్వాత నార్మల్ హ్యాండ్కి పొడవు ఎంత 3 కదా, 3 లూజు ఎక్స్ట్రాతో కలిపి 7 కదా, చంక లూజ్ ఎంత 8 కదా. ఇక్కడ 3 పెట్టుకుంటే మనం డౌన్ ఎంత పెట్టుకోవాలి, 1.5 అనుకున్నాం కదా. 1.5 కన్నా కొంచెం ఎక్కువ కావాలని 2 కూడా పెట్టుకోండి. కింద పొడవు కిందకుంటే చంక కనబడేటప్పుడు ఏం ప్రాబ్లం ఏమైనా అనిపిస్తే 2 పెట్టుకోండి మామూలుగా. మీరు కింద పొడవు ఇది ఇప్పుడు 1.5 అయితే మన మామూలు కొలత ప్రకారం 1.5. ఇక్కడ నుంచి 1 దగ్గర నుంచి షేప్ చేయడం తెలుసు కదా మీకు, నార్మల్గా షేప్ చేసుకో. ఇది హ్యాండ్ షేప్ చేసుకోవాలి, ఇది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు దీనికి పఫ్ పెట్టాలనుకుంటే ఇక్కడ పైన 3 పఫ్కి, లేదు తక్కువనే పఫ్ రావాలంటే 2 పెట్టుకోవచ్చు. మీకు కావాల్సినంత పఫ్ పొడవు. తర్వాత ఈ ఎక్స్ట్రాది కుచ్చుల కోసం ఎక్స్ట్రా ఎన్ని ఇంచులు పెట్టుకున్నాం, మామూలుగా ఒక 3-4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. సేమ్ ఇక్కడ 1.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ చూసుకొని షేప్ ఇక్కడ వరకు కలుపుకోవాలి. ఇవన్నీ కుచ్చులు వస్తాయి, ఇక్కడ కూడా కుచ్చులు వస్తాయి. ఇది ఎక్స్ట్రా అని రాసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం, అంత తీసుకోవాలి. తెచ్చాను మరి ఇక్కడ ఒకవేళ పట్టీ వేయాలనుకుంటే దీనికి అపోజిట్ కలర్ తోటి ఏదైనా చిన్న పట్టీ వేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది పట్టీ వేస్తారు కదా అట్లా. మామూలుగా పప్పు పెట్టే దగ్గర నుంచి కచ్చిగా పెట్టుకోవాలి ఇలా. ఇది కుచ్చుల హ్యాండ్స్, ఏంటి బుగ్గ హ్యాండ్స్, దాన్ని కుచ్చుల హ్యాండ్స్. అదే అంటే చిన్న పిల్లలకి కుచ్చుల హ్యాండ్స్ పెట్టమని అడుగుతారు పట్లంగానే, అది